నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మీరు తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయ రంగంలో ఉన్నవాళ్ళైతే మిమ్మల్ని మీరు ఓ 2 ప్రశ్నలు వేసుకోండి. అదేవిధంగా పిల్లలకు కూడా ఒక 2 ప్రశ్నలు వేయండి. మిమ్మల్ని మీరు అంటే సమాజంలో ఒక హోదాలో తల్లిదండ్రుల హోదాలోనో లేదా ఉపాధ్యాయ హోదాలోనో ఉన్న వాళ్ళం వేసుకోవాల్సిన ప్రశ్నలు ఏంటంటే, పిల్లలకి మనం ఎలాంటి స్ఫూర్తిని కలగజేస్తున్నాము అని. ఎందుకంటే పుస్తకాల్లో పాఠాలుంటాయి, అందులో లెక్కలుంటాయి, సోషలు, సైన్సు వీటి గురించే ఉంటుందండి. పాఠాలు వాళ్ళకి స్నేహం విలువ, లేకపోతే తల్లిదండ్రుల మీద చూపించాల్సిన ప్రేమ, లేదా సమాజం పట్ల మనం మెలగాల్సినవి అవేమి పాఠాలు చెప్పవు కదా. మనం మరి ఎలాంటివి చెప్పి వారిలో స్ఫూర్తి నింపుదాం? వారు జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఎలాంటి విషయాలు చెప్పడం వల్ల వారు ఏమి సాధించదలుచుకున్నారు అనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు అన్నది మనం ఆలోచించాలండి. మనం వారికి నేర్పాల్సిన మొదటి విషయం, మనం ఆలోచించాల్సిన విషయం. ఇంకా రెండోది, మనం వాళ్ళకి బలహీనులుగా తయారు చేద్దాం అనుకుంటున్నామా, బలవంతులుగా తయారు చేద్దాం అనుకుంటున్నామా? వారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలిగే సమర్థత కలిగిన వ్యక్తులుగా తయారు చేద్దామా, లేదా వారికి కష్టపడకుండా అన్ని మనమే అమర్చి పెట్టేసి ఈ అమర్చి పెట్టిన దాన్ని అనుభవించడాన్న అందామా? మనం ఎలాంటి ఆలోచన వారికి నేర్పుదాం అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఇంకా పిల్లలు ఆలోచించాల్సిన విషయాలు, మీరు ఎవరి నుంచి ఏది చూసి ఏది పట్టుకుంటే మీకు దృఢమైన భవిష్యత్తు ఉందని భావించి నడుస్తున్నారా? ఆ కోరిక మీద, లేదా ఎవరో చెప్పారని చేస్తున్నారా? మీరు నిర్ణయించుకోండి. రెండో విషయం, మీరు ఆలోచించాల్సింది, మీలో గనక ప్రతిభ ఉంటే ప్రపంచం మొత్తం మీ వెనకాల నడుస్తుంది. మీలో ప్రతిభ ఉంటే ప్రపంచం మీ వెనకాల నడుస్తుంది. లేదంటే ప్రతి గుమ్మం ముందు నిలబడి పని మీరు చేయాల్సి వస్తుంది. మీరు రెండిట్లో ఏ కోవలో ఉందాం అనుకున్నారో ఆలోచించుకోండి. పిల్లలు 2 విషయాల మీద జాగ్రత్తగా దృష్టి పెట్టాలి. ఒకటి, మీ యొక్క ఈ ఏదైతే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నారో, భవిష్యత్తులో ఉండాలనుకుంటున్నారో దానికోసం అవసరమయ్యేది దేన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మీ స్కిల్స్, నైపుణ్యాలని, అలాగే నాలెడ్జ్, జ్ఞానాన్ని రెండిటిని మీరు నేర్చుకోవాలండి. ఏ విద్యార్థి అయితే స్కిల్స్ ని, నాలెడ్జ్ ని రెండిటిని అక్వైర్ చేసుకుంటూ ముందుకు వెళ్తారో అతను ఏదనుకుంటే అది సాధించగలడు. మీకు సాధించడానికి ఇంకెవరో మీ ప్లేట్ ముందో, క్యాంపస్ ఇంటర్వ్యూలో, లేకపోతే ఇంకోటో అక్కర్లే. మీరే ఒక రంగంలో ఉత్తములు అవ్వగలరు. అలాంటి జ్ఞానం కోసం నేను ప్రయత్నిస్తున్నానా, అలాంటి నైపుణ్యాలని నేను పెంపొందించుకుంటున్నా అన్నది మీరు ఆలోచించుకోవాలి. మనం మన సమాజాన్ని చూసి, మన కుటుంబాన్ని చూసి, మన చుట్టుపక్కల వాళ్ళని చూసి చాలా రకాలుగా కొన్ని ఇలా ఉండకూడదని నేర్చుకుంటూ ఉంటాం, ఇలా ఉండాలని నేర్చుకుంటూ ఉంటాం కదా. మీరు ఎప్పుడైతే విద్యార్థి వయసులో ఉన్నారో, చదువుకునే వయసులో ఉన్నారో, చదువుతో పాటు ఇలాంటి విషయాల పట్ల కూడా అవగాహన పెంచుకోవాలి. మీరు మీ తల్లిదండ్రులతోటి, అలాగే తల్లిదండ్రులు మీరు పిల్లలతోటి, టీచర్స్ మీరు కూడా పిల్లలతోటి వారు ఏ రంగంలో ఉంచదలుచుకున్నారో, ఉండదలుచుకున్నారో వారికి సంబంధించిన విషయాలు మీరు సేకరించి వారికి చెప్తే కొంచెం వారికి లాభదాయకంగా ఉంటుంది. అస్తమాను పుస్తకాల్లో ఉన్న పాఠాలు, ఆ పాఠాల్లోంచి వచ్చిన హోంవర్క్లు, అవి రాసిన విధానం, మార్కులు తెచ్చుకుంటమే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి చెప్పడం వల్ల కూడా వారి జీవితాన్ని కొంచెం అందంగా మలుచుకోవడానికి మనం, అంటే టీచర్స్, పేరెంట్స్ కొంచెం దోహదపడ్డట్టు అవుతుంది. ఆలోచించండి పిల్లలతోటి, అలాగే పిల్లలు మీరు పేరెంట్స్ తోటి, టీచర్స్ తోటి, అలాగే మీ భవిష్యత్తును నిర్ణయించుకోవడానికి ఏం ఆలోచించాలి, ఎలా ఉండాలన్న దాని గురించి కొంచెం దృష్టి పెట్టండి. థ్యాంక్ యూ.